కాశీపురంలో రమణ అనే వ్యక్తి ఉండేవాడు. రమణ ఆ ఊర్లో పెద్ద ధనవంతుడు. పెద్ద ఇంట్లో దర్జాగా జీవిస్తూ ఉండేవాడు. అదే ఇంట్లో సీను అనే పనివాడు ఉంటాడు. చిన్నతనంలో రమణ, సీనులు ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ చాలా బావుండేవారు. కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా ఉండేవారు. అయితే రమణ ధనవంతుడు కావటం వల్ల చదువుని కొనసాగించి ప్రయోజకుడయ్యాడు. సీనుకి డబ్బులు లేకపోవటం వల్ల చదువుని మాని చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాడు. ఒకరోజు, రే సీను, రేపు విదేశాల నుండి నా స్నేహితుడొస్తున్నాడు. వాడికి ఏ ఇబ్బంది రాకూడదు. గదిని శుభ్రం చేసి ఉంచు. అలాగే వాడు తినటానికి కావలసిన పదార్థాలన్నీ చెప్తాను, తెప్పించు. సరేనా? సరే రమణ, నీ స్నేహితుడికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తాను. రేయ్ వెధవా, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పేరు పెట్టి పిలవద్దని? మళ్ళీ మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తున్నావు. నా కోపం వస్తే నీకు తెలుసు కదా. సరే, ఇక పిలవను. కానీ నిన్నేమని పిలవాలో నువ్వే చెప్పు. చిన్నప్పుడు మనమిద్దరం స్నేహితులమని నువ్వు నన్ను పేరు పెట్టి పిలవగలిగావు. కానీ మా నాన్న కోపంతో నిన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు కదా, గుర్తుందా? గుర్తుంది. మళ్ళీ మళ్ళీ నువ్వాలా దెబ్బలు తినకూడదు అని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. అందరూ ఉన్నప్పుడు నువ్వు నన్ను బాబుగారు అని పిలువు. ఎవ్వరూ లేనప్పుడు నీకు నచ్చినట్టుగా పిలవచ్చు. అయితే ఎవరూ లేనప్పుడు నిన్ను తిండిపోతు వెధవా అని పిలవచ్చు కదా. ఒరేయ్, నిన్ను ఏం చేసినా మారవరా. నేనిప్పుడు తిండిపోతును గాను. నన్ను ఆ పేరుతో మాత్రం పిలవద్దు. ఇంకేమైనా పిలు. సరేలే, ఆ సమయానికి ఎలా అనిపిస్తే అలా పిలుస్తాలే. ఇప్పుడెళ్ళి నీ స్నేహితుడికి కావాల్సినవన్నీ తీసుకొస్తాను. గదిని శుభ్రం చేసి పెడతాను. సరేనా తిండిపోతు వెధవా? రేయ్ దరిద్రుడా, నిన్ను ఏం చేస్తానో చూడు అని రమణ కోపంతో సీనును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే సీను నవ్వుకుంటూ తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిన్ననాటి స్నేహితులు కావటం వల్ల సీను అల్లరి అంటే రమణకి కూడా చాలా బావుంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు విదేశాల నుండి ఆ ఇంటికి రాహుల్ వస్తాడు. రాహుల్ వస్తూనే రమణని కౌగిలించుకుంటాడు. ఎంతకాలం అయింది రమణ నిన్ను చూసి? బాగా చిక్కిపోయినట్టుగా అనిపిస్తున్నావు. అందరూ బావున్నారు కదా? నేనేం చిక్కిపోలేదురా, నువ్వే కాస్త ఒలి చేసినట్టున్నావు. ఇంతకీ ప్రయాణం బాగా జరిగిందా? యా, బ్రహ్మాండంగా జరిగిందిరా. సరే, వెళ్ళి స్నానం చేసి కాస్త విశ్రాంతి తీసుకో. మనం రాత్రికి మాట్లాడుకుందాం. అన్నట్టు వీడేరా ఈ ఇంటి పనోడు, పేరు సీను. నీకు ఏ అవసరం వచ్చినా వీణ్ణి అడిగి తీసుకో, సరేనా? రేయ్ సీను, దగ్గరుండి చూసుకోరా. దగ్గరుండి చూసుకుంటానండి, ఏ ఇబ్బంది రానివ్వను. సరే రాహుల్, నాకు పక్కూర్లో కాస్త పనుంది, మనం రాత్రి కలుద్దాం అని చెప్పి రమణ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. రాహుల్ గదిని సీను చూపిస్తాడు. ఆ ఇంటి కిటికీ నుంచి పేడవాసన రావటంతో రాహుల్ భరించలేకపోతాడు. చిచ్చి, ఇదేంటి ఇంత చండాలంగా వాసన వస్తోంది? ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను బాబోయ్. పక్కనే ఆవుల పాకుందయ్యా, ఈరోజు ఇంకా శుభ్రం చేయలేదు. నేనెళ్ళి శుభ్రం చేసొస్తాను. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. నాకు తల నొప్పి పెడుతుంది. కాస్త టీ తీసుకొస్తావా? అలాగేనయ్యా, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ సీను వెళ్ళి టీ తీసుకొస్తాడు. రాహుల్ ఆ టీ తీసుకుని గబగబా లాగించేస్తాడు. అది చూసి సీను నవ్వుకుంటాడు. ఏంటి, నేనేమైనా జోక్ వేశానా? అలా నవ్వుకుంటావేంటి? అది కాదు బాబు, పాలనలో అట్లేసుకుంటూ తాగారు కదా, ఆ పాలిచ్చేది ఆవు. అదేసే పేడవాసని మాత్రం మీరు భరించలేకపోతున్నారు. అందుకే నాకు నవ్వు వచ్చిందయ్యా. సీను ఆ మాట అనగానే రాహుల్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో సీనుని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. అప్పటి వరకు నవ్వుతున్న సీను ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఇంకెప్పుడైనా నా దగ్గర జోకులు వేశావనుకో, ఇప్పుడేం జరిగిందో చూసావు కదా, వెళ్ళిక్క నుంచి. రాహుల్ మాటలకి సీను బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా సీను మౌనంగా ఉంటాడు. రాహుల్ గదివైపే వెళ్ళడు. రాత్రి భోజనాల సమయానికి రమణ ఇంటికొస్తాడు. వస్తూనే చాలా హుషారుగా సీనును పిలుస్తాడు. రేయ్ సీను, సీను, ఎక్కడ తెచ్చావురా? త్వరగా రా. ఏంటి బాబు, ఏమైంది? అలా గావు కేకలు పెడుతున్నారేంటి? గొంతులో ఏమైనా ఇరుక్కుందా? ఇదిగో ఇదే, తగ్గించుకుంటే మంచిది. వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చూడు. రాహుల్ని కూడా రమ్మని పిలు. అలాగే బాబు అంటూ సీను రాహుల్ని వెళ్ళి పిలుస్తాడు. రాహుల్, రమణ ఇద్దరూ భోజనానికి కూర్చుంటారు. సీను వారికి వడ్డిస్తాడు. రాహుల్కి ఇంకా కోపం తగ్గినట్టుగా లేదు.
అందుకే సీనుని కోపంగా చూస్తూనే భోజనం చేస్తూ ఉంటాడు. ఇంతలో, ఏంటి రాహుల్, ఈరోజు ఎలా గడిచింది? మా సీనుగాడేమైనా ఇబ్బంది పెట్టాడా? అయ్యో, నేనేమి ఇబ్బంది పెట్టలేదు బాబు. కదండి రాహుల్ గారు, మీ కూరలు వడ్డించమంటారా? రేయ్ సీను, మధ్యలో నువ్వు మాట్లాడుకు. నువ్వు చెప్పు రాహుల్. ఇదిగో రమణ, నేనొచ్చిన విషయం నీకు చెప్పనేలేదు. ముందు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఏ విషయంపై వచ్చావు? నేను అడగడమే మర్చిపోయాను. నేనొక బ్యాంకులో వ్యాపారం కోసం అప్పుగా తీసుకున్నాను. వ్యాపారంలో లాభాలొస్తే ఆ అప్పు త్వరగా తీరిపోతుంది కదా అనుకున్నాను, కానీ అలా జరగలేదు. ఏమైంది? వ్యాపారంలో నష్టాలొచ్చాయి. దానివల్ల నేను అప్పు తీర్చలేకపోయాను. కానీ ఈసారి వ్యాపారంలో మంచి లాభం వస్తుందని నాకు నమ్మకం ఉంది. అందుకే ఆ డబ్బులు నువ్వు ఏర్పాటు చేశావంటే నేను త్వరగా నీకు ఇచ్చేస్తాను. నాకు నువ్వు సాయం చేస్తావనే ఆశతోనే ఇక్కడి దాకా వచ్చాను. ఎంత మాటరా, నువ్వు నన్ను సాయం అడిగితే నేను చేయకుండా ఉంటానని చెప్పు. తప్పకుండా చేస్తాను, నువ్వేం కంగారు పడకు. అయితే రేపే మనం బ్యాంకుకి వెళ్దాం. అక్కడ నువ్వు నాకు డబ్బులు ఇచ్చావంటే వాటితో నేను అప్పు చెల్లించేస్తాను. ఆ తర్వాత నేను మనశ్శాంతిగా ఉండొచ్చు. అలాగేరా, తప్పకుండా రేపు బ్యాంకుకి వెళ్దాం. నీ అప్పుని తీర్చేద్దాం, సరేనా? నువ్వు కంగారు పడకుండా తిను. అలా రమణ భరోసా ఇవ్వటంతో రాహుల్ సంతోషంగా తింటాడు. అందరూ భోజనాలు తినేసి వారి వారి గదుల్లోకి వెళ్లి పడుకుంటారు. ఇంట్లో మిగిలిన పనుల్ని ముగించి సీను కూడా పడుకోవటానికి వెళ్తుంటే రాహుల్ ఒంటరిగా ఉంటాడు. సీను వెళ్లి రాహుల్ని పలకరిస్తాడు. ఏంటయ్యా ఇలా ఒంటరిగా ఉన్నారు? మరేమీ దిగులు పడకండయ్యా. రమణబాబు మీ అప్పంత తీర్చేస్తాడు కదా, ఆ తర్వాత మీరు హాయిగా ఉండొచ్చు. రేయ్, నువ్వే నాకు ఓదార్పు మాటలు చెప్పాల్సిన పని లేదు. వెళ్ళిక్కడి నుంచి. నిన్ను చూస్తేనే చిరాకేస్తుంది. అయినా నీలంటోని పెట్టుకున్న రమణగాడు ఎంత దరిద్రుడో. వాడికి బుద్ధుందా అసలు? ఇదిగో రాహులు, రమణబాబుని ఏమన్నా అంటే నేను ఊరుకొని చెప్తున్నా. ఆయన మీకు సాయం చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. వాడేంట్రా సాయం చేసేది? రేపు వాడు నాకు డబ్బులు ఇచ్చాక అప్పుడు వాడిని ఎలా బురిడి కొట్టిస్తానో చూడు. అయినా నేను ఇక్కడికి వచ్చింది వాడి దగ్గర డబ్బులు అడుక్కోవడానికి కాదు, వాడి ఆస్తినంతా కొట్టేయటానికి. నేను ఈ విషయాన్ని ఇప్పుడే రమణబాబుకి చెప్తాను అని సీను ముందుకు వెళ్తుంటే రాహుల్ సీనుని చితక్కొడతాడు. ఓ గదిలో సీనుని బంధిస్తాడు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్టుగా ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాహుల్ రమణని తీసుకుని బ్యాంకుకి వెళ్లటానికి సిద్ధమవుతాడు. కానీ రమణ మాత్రం ఎందుకో సందేహంగా ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? త్వరగా రా, వెళ్దాం. వెళ్దాం గాని ఈ సీనుగాడెక్కడా కనిపించడం లేదే. ఉదయాన్నే నన్ను కలిసాకే వాడెక్కడికైనా వెళ్తాడు. ఇప్పుడు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టో. పొరుగురికి వెళ్ళాలని నాతో నిన్న చెప్పాడురా. బహుశా వాడు అక్కడికే వెళ్ళుంటాడు. లేదురా, వాడేదో ఆపదలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. రమణ అలా సీను గురించి ఆలోచిస్తుంటే రాహుల్కి చాలా కోపం వస్తుంది. రేయ్, వాడేమన్నా నీ అన్నదమ్ముడా ఏంటి? కేవలం ఒక పనోడంతే కదా, వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు పద ముందు. ఏంట్రోయ్ రాహుల్, నోర్లేస్తుంది. నువ్విప్పుడు వస్తావా రావా? రాన్రా. రానుగాక రాను. ఏం చేస్తావు? నువ్వు రాకపోతే ఏంట్రా, నీకు కూడా సీనుగాడికి పట్టిన గతే పడుతుంది అంటూ రమణని కొట్టి తాడుతో బంధించేందుకు రాహుల్ ప్రయత్నిస్తాడు. కానీ రమణ ఆ రాహుల్ని చితక్కొడతాడు. రాహుల్ని బంధించిన తర్వాత సీను కోసం అంతా వెతుకుతాడు. రమణ గదిలో బంధించబడి ఉన్న సీనుని కాపాడతాడు. రమణకి ఇంకాస్త కోపం ఎక్కువవుతుంది. ఆ కోపంలో రాహుల్ని ఇంకాస్త తగిలిస్తాడు. వాడేమైనా నీ తోడబుట్టినవాడా? వాడి కోసం స్నేహితున్నైన నన్నే కొట్టావు కదా? ఆపురా, వీడెవడని అడుగుతున్నావా? వీడు ఈ ఇంటి పనోడు కాదు, నా నిజమైన స్నేహితుడు. నీలాంటి మోసగాడు స్నేహితుడిగా ఉంటే నేను గుర్తించలేననుకున్నావా? నువ్వొచ్చిన రోజే సీనుని నువ్వు కొట్టావని నాకు తెలుసు. కానీ ఈ సీనుగాడు ఆ విషయాన్ని దాచాడు. కేవలం నేను బాధపడకూడదని ఈ విషయాన్ని దాచిపెట్టాడు. నేను వాడి స్నేహితున్నైనా నా కోసం వాడు మా ఇంట్లో పనోడిగా బతుకుతున్నాడు. ఎప్పుడూ నా మంచి కోసమే ఆలోచిస్తాడు. ఇలాంటివాడు నాకు స్నేహితుడిగా దొరకటం నా అదృష్టంరా అని రమణ చెప్పగానే సీను కన్నీళ్లతో రమణని కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి రాహుల్ మోసాన్ని గ్రహించి పోలీసులకు అప్పజెప్పేందుకు తీసుకువెళ్తారు. రమణ సీనుల స్నేహాన్ని చూసి రాహుల్ తాను చేసిన తప్పుకి ఎంతో బాధపడతాడు. ఇది వాల్టి కథ, నిజమైన స్నేహితుడు.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రామచంద్రపురంలో చరణ్ దేవి అనే దంపతులు ఉండేవారు. కొత్తగా వారికి వివాహమైంది. ఇంటికొచ్చిన కోడల్ని చూసి కాంతమ్మ చాలా సంతోషపడింది. కాని ఆ సంతోషం ఎక్కువ రోజుల్లేదు. తన కొడుకు అమాయకుడు. కోడలితో చరణ్ ఎలా ఉంటాడోనని కాంతమ్మకు కాస్త బాధ ఉండేది. కొత్తగా పెళ్ళైన వారి మధ్య తాను కొన్ని రోజులపాటు ఉండకూడదని నిర్ణయించుకుంది. అలా ఓ రోజు కాంతమ్మ, చూడు బాబు చరణం, నీకు పెళ్ళైతే నిన్ను తీర్థయాత్రలకు వస్తానని మొక్కుకున్నాను. అందుకే కొన్ని పుణ్యక్షేత్రాల్ని దర్శించుకోవాలనుకుంటున్నాను. అయితే వెళ్ళిరామ్మా. ఎప్పుడు ప్రయాణమవుతున్నావు? రేపే బాబు. నువ్వు కోడలు జాగ్రత్తగా ఉండండి. నేను ఒక నెల రోజుల్లో వచ్చేస్తాను. అమ్మా దేవి, అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య, ఇప్పుడే కొత్త ఇంటికొచ్చాను కదా, మీరింట్లో లేకపోతే నాకేమైనా ఇబ్బంది రావచ్చేమో. చుట్టుపక్కల వారితో కూడా నాకు పెద్దగా పరిచయాలు లేవు అత్తయ్య. నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, ముక్కు త్వరగా తీర్చేసుకోవాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తానే ఉంటాయి. నీకేం ఇబ్బంది లేదులేమ్మా, ఈడున్నాడు కదా, నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాళ్లే. ఇంకేం ఆలోచించబాక. నీకు ఇంకేదైనా సహాయం కావాలంటే ఆ పక్కింటి దివ్య ఉంది కదా, దాన్ని అడిగితే నీకేదైనా చేసి పెడుతుంది అంటూ కొడుకు కోడలికి కాంతమ్మ అన్ని జాగ్రత్తలు చెప్పి తీర్థయాత్రలకి బయలుదేరుతుంది. చరణ్ చాలా సంతోషిస్తాడు. కాని దేవి మాత్రం కాస్త కోపంగానే ఉంటుంది. దేవి అలా కోపంగా ఉండటాన్ని చరణ్ గమనిస్తాడు. దేవి, ఎందుకలా కోపంగా ఉన్నావు? ఏమైంది నీకు? ఒంట్లో ఏమన్నా బాలేదా? ఆరోగ్యం బానే ఉంది కదా? నాకేం రోగం, బాగానే ఉన్నా. అత్తయ్య ఇంకొన్ని రోజులుండొచ్చు కదా. ఇప్పుడేమైంది? అమ్మ తీర్థయాత్రలకి వెళ్తే నీకేంటి బాధ? పొద్దున్నే నిద్రలేచి ఈ పనులన్నీ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బంది. అత్తయ్య లేచి ఆ పనులు చేసేది. ఇప్పుడు నేనే ఆ బాధలు పడాలి. నాకు తెలిసి ఆవిడ ఆ పనులన్నిటినీ తప్పించుకోవడం కోసమే అలా తీర్థయాత్రలని చెప్పి వెళ్తున్నట్టుగా ఉంది. దేవి అలా చెప్పగానే చరణ్కి కోపం తన్నుకొస్తుంది. కానీ తన భార్యని ఏమీ అనలేడు. మౌనంగా బాధపడుతూనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికొస్తాడు. దేవి ఇంట్లో వంట చేయకుండా అలా కూర్చుని ఉండిపోతుంది. అది చరణ్కి అస్సలు నచ్చదు. ఏంటి దేవి, వంట కూడా చేయలేదా? అవతల సమయం ఎంత అవుతుందో చూసావా? ఇంకా వంట చేయకపోవడంలో ఏంటి నీ అర్థం? అబ్బబ్బబ్బా, ఒక పూట తినకపోతే ఎవరు చావర్లేండి. పెళ్ళై నెల రోజులు కూడా కాలేదు. నన్ను ఈ ఇంటికి పని మనిషిని చేసేద్దామని అనుకుంటున్నారా? అరే, ఎందుకు నువ్వెప్పుడు ఇలా ఆలోచిస్తున్నావు? అసలేమైంది నీకు? అంతా నాకే అవుతుంది. కొత్తగా పెళ్ళై ఇంటికొచ్చింది కదా, ఒక 3 నెలల పాటు ఏ పని చేయించకుండా చూసుకుందామని మీకు అనిపించలేదా? మీ అమ్మ మాటలకి గంగిరెద్దులాగా తలూపుతారు. నా బాధను కూడా పట్టించుకోవాలి కదా, నా గురించి కూడా ఆలోచించాలి కదా. అయ్యో, ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందే? మీ ఇంట్లో నువ్వు ఈ పనులన్నీ చేయలేదా? అన్నీ పనులు వచ్చని చెప్పావు కదా. అయినా నువ్వేంటి ఇలా నన్ను హింసిస్తున్నావు? అంటే ఏంటి? నేనేదైనా చెప్తే అది మీకు హింస అవుతుంది, మీ అమ్మ చెప్తే అది మీకు వేదం అవుతుందా? అలా దేవి అనేసరికి చరణ్కి కోపం ఇంకాస్త ఎక్కువవుతుంది. కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. రాత్రికి కూడా ఇంటికి వెళ్ళడు. మరుసటి రోజు దేవి ఒంటరిగా ఉండి భయపడుతుందేమోనని ఆలోచించి వెళ్తాడు. తీరా ఇంటికి వెళ్ళేసరికి దేవి హాయిగా నిద్రపోతూ ఉంటుంది. భార్యనేమో ఏమీ అనలేడు. కాసేపటికి భర్త రావటాన్ని చూసి దేవి నిద్రలేస్తుంది. దేవి, ఏదైనా తిన్నావా లేదా? నాకు జ్వరం వచ్చింది. నేను ఏ పని చేయలేకపోతున్నాను. కాస్త ఒక 2 రోజుల పాటు మీరే వంట చేయండి. అలా దేవి చెప్పేసరికి చరణ్ కాదనలేకపోతాడు. 2 రోజుల పాటు తానే వంట చేస్తాడు. అమాయకుడైన చరణ్కి దేవి ఏవేవో అబద్ధాలు చెప్పి పనులు చేయించుకోవటం మొదలుపెడుతుంది. దేవి కోసం చరణ్ వంట చేస్తాడు. వంటలు చాలా బాగున్నాయండి. మీరింత బాగా వండుతారని అనుకోలేదు. అన్నట్లు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ బట్టలు కూడా బాగా ఎక్కువయ్యాయి. వాటిని ఉతకాల్సిందేనండి. ఇప్పుడు నీకు జ్వరం కదా దేవి, జ్వరం తగ్గాక ఉతుకుదూలే.
అయ్యో, అంతవరకు ఆ బట్టలు అలా ఉంటే బావుండదండి. ఎవరైనా ఇంటికొస్తే ఆ బట్టల వాసనకి ఇబ్బంది పడతారు. మీరు నేను చెప్పినట్లు చేయండి. వెంటనే ఈ బట్టలన్నీ ఉతికేయండి. అంటూ దేవి తన భర్తతో బట్టలు ఉతికిస్తుంది. తాను చెప్పిన పనిని చరణ్ చేయకుంటే అరవటం, పోట్లాడ్డం వంటివి చేయటం వల్ల చరణ్ భయపడతాడు. చుట్టుపక్కల వారు ఏమనుకుంటారోనని కంగారు పడతాడు. అందుకే దేవి చెప్పినట్టుగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం చరణ్ ఇంట్లో అన్ని పనులు చేసేసి దేవిని నిద్రలేపుతాడు. పొద్దు పొద్దున్నే ఎందుకండి అలా నిద్ర లేపుతారు? నిద్రపోయే వారిని లేపితే పాపం అంటారు. అది కూడా మీకు తెలీదా? అది కాదు దేవి, ఈరోజు మంచి రోజు, మనం గుడికెళ్తే బాగుంటుంది. ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళటం లేదు కదా. గుడికా? ఇప్పుడా? కష్టమండి. నేను నిద్రలేచి స్నానం చేసి తయారయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. గుడికి మధ్యాహ్నం వెళ్తే ఏవైనా బాగుంటుందా చెప్పండి. అయితే నువ్వు గుడికి కూడా రావా? ఏంటి అరుస్తున్నారేంటి? నాకు నోరు లేదా? నేను అరవలేనా? ఇప్పుడు నాకు ఇష్టం లేదు. నేను రానని చెప్పాను కదా. మీరు వెళ్ళరండి. నన్ను బలవంతం చేయాలని చూడొద్దు. అయినా నేను మీకు భార్యని మాత్రమే, బానిసని కాదు. అది గుర్తుపెట్టుకోండి. భార్య కోపాన్ని చూసి, గయ్యాలితనాన్ని చూసి చరణ్ తనలో తానే బాధపడుతూ ఒక్కడే గుడికి వెళ్తాడు. గుడి వద్ద చరణ్కి పక్కింట్లో ఉండే దివ్య కనిపిస్తుంది. ఏంటి బాబు చరణ్, కొత్త కాపురం ఎలాగుంది? బావుందండి. ఏంటలా ఆలోచిస్తూ చెబుతున్నావు? అన్నట్టు రోజూ నేను గమనిస్తూనే ఉన్నాను. పొద్దున్నే మీ ఇంటి ముందు నీ భార్య ముగ్గులు వేయడం లేదేంటి? తన మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదైనా గొడవ పడుతున్నారా? అయ్యో, అదేం లేదండి. ఏదైనా గొడవైతే చెప్పు బాబు, నేనొచ్చి మందలిస్తాను. ఏదైనా సరే పెళ్ళైన కొత్తలోనే అన్నీ సరిచేసుకోవాలి. లేకపోతే రాను రాను చాలా ఇబ్బంది అవుతుంది. అలా దివ్య అనేసరికి చిరాకు పడుతూ చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా నెల రోజులు గడుస్తాయి. భార్య గయ్యాలితనం వల్ల చరణ్ ఏ మాట మాట్లాడలేకపోతూ ఉంటాడు. భర్త అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని దేవి అన్ని పనుల్ని తన భర్తతోనే చేయిస్తూ ఉంటుంది. నెల రోజుల తర్వాత ఇంటికొచ్చిన కాంతమ్మ తన కొడుకు మొహం పీక్కుపోవటాన్ని గమనిస్తుంది. కోడలు మాత్రం ఇంకాస్త బొద్దుగా తయారవటాన్ని చూసి ఆలోచనలో పడుతుంది. వెంటనే పక్కింటి దివ్య దగ్గరికి వెళ్తుంది. దివ్య ఆ ఇంట్లో గమనించిన విషయాలన్నింటినీ కాంతమ్మతో చెప్తుంది. కోపంగా కాంతమ్మ ఇంటికి తిరిగొస్తుంది. ఏంటమ్మా, నువ్వు పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నావా? ఎందుకత్తయ్యా? ఇప్పుడేం వెళ్ళాలని లేదు. ఒకవేళ మీరు వెళ్ళమంటే వెళ్ళొస్తాను. ఏమండి, వెళ్దామా? వాడెందుకులేమ్మా, నువ్వు మాత్రమే వెళ్ళాలి. వెళ్ళి అక్కడే ఉండు, మళ్ళీ ఈ ఇంటికి రాకో. అదేంటి అలా అంటున్నారు? విడాకులు తీసుకుంటే పుట్టింట్లోనే కదా ఉండాలి. ఏంటి విడాకులా? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ మాటలేంటి? నోరు ముయ్యవే. కొత్తగా పెళ్ళయింది, ఇద్దరూ సంతోషంగా ఉంటారని, మీ మధ్య నేనుంటే బావుండదు అని తీర్థయాత్రలకు వెళ్ళాను. కాని నువ్వేం చేశావు? నీ గయ్యాలితనంతో అమాయకుడైన నా కొడుకుని ఆడుకున్నావు. ఏ ఆడదైనా రుచిగా తన భర్తకి వండి పెట్టాలనుకుంటుంది. ఇంట్లో పనంతా తాను చేసేలా బాధ్యత తీసుకోవాలనుకుంటుంది. కాని నువ్వేం చేశావు? నా కొడుకుని బెదిరించి, నీ మాటలతో బాధపెట్టి, వాడి చేత గొడ్డు చాకిరి చేయించావు కదే. ఏ ఆడదానికైనా ఇలాంటి బుద్ధుంటే బాగుపడదే. ఆ ఇంట్లో కూడా సంతోషం ఉండదు. నీలాంటి కోడలు నాకొద్దు. కోర్టుకెళ్ళైనా సరే నీలాంటి దాన్ని వదిలించుకోవాలి. లేకపోతే నా బిడ్డకే ప్రమాదం అంటూ కాంతమ్మ చెప్పేసరికి దేవికి కంగారెక్కువవుతుంది. తనకు తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. అప్పటి వరకు గయ్యాలితనంతో ఉన్న దేవి తన అత్తగారి మాటలకు చలించిపోతుంది, బాధపడిపోతుంది. తన భర్తని చూసి జాలిపడుతుంది. వెంటనే వెళ్లి తన భర్త కాళ్లపై పడి క్షమాపణలు వేడుకుంటుంది. తప్పు చేశానండి అత్తయ్య, నన్ను క్షమించండి. మా పిన్నిలు చెప్పారు, భర్తని మాట వినేటట్టుగా చేసుకుంటే బాగుపడతానని చెప్పారు. అందుకే కాస్త దురుసుగానే ప్రవర్తించాను. దయచేసి నాకు విడాకులివ్వకండి అత్తయ్య. నేనింక అలాంటి తప్పు చేయను. ఇంట్లో అన్ని పనులు చేస్తాను, వంట చేస్తాను, బట్టలు ఉతుకుతాను, బాధ్యతగా ఉంటానత్తయ్య. విడాకులని మాత్రం అనకండి అంటూ దేవి ప్రాధేయపడేసరికి చరణ్ తన భార్యను క్షమిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ గదిలోకి వెళ్తారు. వారిని చూసిన కాంతమ్మ కూడా చాలా ఆనందపడుతుంది. ఆ తర్వాత దేవి
ఒక మంచి కోడలు అని పేరు తెచ్చుకుంటుంది కాంతమ్మ దగ్గర. అంతేకాదు, దేవి కాంతమ్మని చూసి చరణ్ కూడా సంతోషిస్తాడు. ఏ ఇబ్బంది లేకుండా ఆ కుటుంబం సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. చెప్పుడు మాటలిని పొరపాటున దేవీ కాపురం కూలిపోయే పరిస్థితికొచ్చింది. కాని తాను చేసిన తప్పుని తెలుసుకొని క్షమించమని ప్రాధేయపడ్డం వల్ల ఇకపై అలాంటి తప్పు చేయకుండా తన కాపురాన్ని నిలబెట్టుకుంటుంది దేవి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.